ఇందాక అంది కదా, ఆపత్కాలంలో నిన్ను నమ్ముకున్నవాడని చెప్పేసి. సో దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రతిసారి ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటాడు. అయితే క్రైస్తవుల జీవితంలో ఒక కట్టడి ఉందన్నమాట. అంటే దేవుడు తెలియజేసిన దేవుడి చిత్తము. నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా, మొరపెట్టు. నువ్వు మొరపెడితే నేనేం చేస్తాను, నిన్ను విడిపిస్తాను. నేను విడిపించినప్పుడు నువ్వేం చేయాలి? కీర్తనలు 50 అధ్యాయము 15 చదవక్క. ఆపత్కాలమందు సో నువ్వు ఆపత్కాలంలో మొరపెట్టాల్సింది, చూడాల్సింది కానీ ఆశ్రయించాల్సింది ఎవరినంటే మనుషులు రాజులను ఆశ్రయించడం కన్నా, మనుషులు నరుల్ని ఆశ్రయించడం కన్నా, లేకపోతే మనుబంధువులను ఆశ్రయించడం కన్నా, లేదు ఆ సమయంలో దేవుడు అనారోగ్యం నుంచి బయటపడే చేయాలన్నా దేవుడే చేయాలి. వైద్యులకి చేత కాదంటే వైద్యులకి కూడా చేత అవుతుంది. కానీ దాంట్లో ఏముండాలయ్యా అంటే దేవుని యొక్క ఆదరణ ఉండాలి. ఆపత్కాలం నుంచి సమయం అనే ఒక టైం అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ టైంలోనే ఉండాలి, ఈ టైంలోనే జరగాలి. కొన్నిసార్లు ఆలస్యం ఉందనుకో, ఆ టైము ఏమైద్ది, అనుకోకూడదు ఏమైనా జరగవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. కానీ సమయం అనేది ఎవరి చేతిలో ఉందంటారు. సో ఈ ఆపత్కాలంలో కానీ, ఆపత్ సమయంలో కానీ నువ్వు మొరపెట్టాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ అంటారు కదా ప్రతి విషయాల్లో. నాకు నాకు అది ఇవ్వాల, అది ఇది ఇవ్వలేదు, నాకు నా వైపు ప్రయారిటీ చూపలేదు, అది చూపించలేదని మనం నిర్ణయించడం కన్నా, మనము ఆపద వచ్చినప్పుడు ఫస్ట్గా చూడాల్సింది ఎవరిని? రెండోది చూడాల్సింది ఎవరిని చూడాలి, ఎవరిని మాట అనకూడదు, మీరే ఆలోచించండి. నేను ఈరోజు అది చెప్పను. ఫస్ట్ ప్రయారిటీస్ ఇష్యూస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ అనేది ఆపత్కాలం అందులో ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. రెండోది ఎవరికి ఇవ్వాలి? బంధువులకు కాదు కానీ ఇచ్చేది ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంట? దేవుడు ఎవరిని చూపించాడో వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ టైంలో, ఆ పర్టికులర్ టైంలో దైవజనుడు లేడు కాబట్టి చేయాల్సిన పని ఏంటి అంటే, నీ ఆత్మీయ ప్రార్థన ఎలా ఉంది, నువ్వు దేవుని తట్టు చూసేది ఎలా ఉంది. ఆపత్కాలమందు నేను జస్ట్ మాట్లాడి వదిలేస్తున్నానా, ప్రార్థన చేసి దేవుడికి అప్పగిచ్చాను అనుకుంటానే, అది డాడీ చెప్తాడు కదా ఒకటి, నేను ప్రార్థించంట ఒకటి కన్ను మూయకుండా పోయిందా లేదా చూస్తా, నాకు ముందే తెలిసి ఇది కొండ పోదని చెప్పేసి నమ్మకం పెట్టుకోకుండా ప్రార్థన చేశాడు. దేవుడు ఆపత్కాలంలో సాయం చేస్తాడా, ఆయన వింటాడా నా ప్రార్థనని అంటే, వినకుండా ఉండటానికి ఆయన చెవులు మందంగా లేదు. సో ఖచ్చితంగా ఆపత్కాలంలో ఏం చేస్తాడు? ఆయన నిన్ను వినిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీకు ఏదైతే ఆపద వచ్చిందో అది దాని నుంచి నిన్ను రక్షిస్తాడు. తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? ఆయన్ని మయంపరచాలి. సో ఇది ఒక ఫ్లో అనమాట. దేవుడు ఇంతకీ ఎలాంటి విషయంలో కాపాడతాడు, ఏ రీతిగా కాపాడతాడు అనేది మనం మాట్లాడుకుంటే, కీర్తనలు 46 అధ్యాయము 1 సో ఎలా కాపాడతాడు నిన్ను అంటే, ఆయన నీకు ఆశ్రయంగా ఉండటం వల్ల నిన్ను కాపాడతాడు. నీకు దుర్గం అంటే ఏంటిది? స్తుతి దుర్గంగా మనం కన్సిడర్ చేస్తాం. దుర్గం అంటే ఏంటంటే అడ్డంగా నిలిచేది, ఏదైనా రాకుండా, ఏదైనా మన వరకు రాకుండా, మన వరకు చేరకుండా మధ్యలో మనం డైలాగ్ కొడతారు కదా, ఆపద నీ వరకు రావాలంటే ముందర నన్ను దాటాలని. ఆ టైపులో దేవుడు చెప్తున్నది ఏంటయ్యా అంటే, ఆపద కానీ, ఏదైనా సమస్య కానీ, ఏదైనా అనారోగ్యం నీ వరకు రావాలా అంటే దేవుని ముందులు దాటెళ్ళాలి. దేవుని పర్మిషన్ లేకుండా ఏ ఆపద రాదు. యోబుకు వచ్చిందంటే ఏ దేవుని పర్మిషన్ లేకుండా వచ్చిందంటారా? వచ్చింది. ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి. యోబుని ఎందుకు పరీక్షించాల్సి వచ్చిందంటే, ఒక నింద వచ్చింది, పరీక్షించాడు, విజయం పొందుకున్నాడు. మనం ఏమైనా తొలగిపోతున్నామేమో, ఒక ఆపద వచ్చింది, దేవుడు ఎలా చేశాడు, దాని విషయంలో దేవుడినే నమ్మకం ఉంచావా లేదా? ఏ పేతురు మునిగిపోకుండానే పట్టుకోకుండా దేవుడు ఆపలేడు అంటారా? మునిగిపోయే వరకు ఎందుకు ఆగాడు? ఎంత చూపిస్తాడు విశ్వాసం. ఆపత్కాలం మునిగేటప్పుడు నాకు మొరపెడతాడా లేదా? మునిగేటప్పుడు దేవా నువ్వే సహాయం చేస్తావు, నన్ను వైపు చూస్తాడా లేదా అని ఆలోచించాడు. సో దేవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, నీకు దుర్గంగా ఉన్నాడు. నీ వరకు ఏమైనా రావాలన్నా దేవుని దాటే రావాలి. నీ వరకు ఏమైనా చేరాలన్నా దేవుడు నిన్ను సమస్యగా అప్పగిస్తాడు, కానీ సమస్యలో నిన్ను ఎప్పుడు విడిచిపోడు. సో ఆశ్రయంగా ఉండటం వల్ల నిన్ను రక్షించగలుగుతున్నాడు. ఆయనే దుర్గంగా ఉండటం వల్ల ఆపదంటూ నీ వరకు చేరకుండా ఉన్నాడు. అందుకని మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటనేది 2వ లైన్లో రాస్తాడు. ఆపత్కాలమందులో నేను నమ్ముకున్నా. సో నమ్మదగిన సహాయకుడు ఎవరంటే, ఆపద సమయంలో వచ్చినప్పుడు ఉంటారు. డాక్టర్స్ కూడా సహాయం చేస్తారు, అందరూ బంధువులు కూడా సహాయం చేస్తారు. ఎలా సహాయం చేసినా
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీ ప్రయారిటీ ఎవరి దగ్గర ఉండాలయ్యా అంటే, నీ నమ్మకం ఎవరి మీద ఉండాలయ్యా అంటే, గిలాదికి వెళ్ళి నువ్వు గుగ్గిలం తెచ్చుకున్నంత మాత్రం నువ్వు బాగుపడవు, కానీ ఆ గుగ్గిలం ద్వారా స్వస్థపరిచే దేవుడి వల్ల మాత్రమే మనం బాగుపడతాం. ఆయన వల్లే మనకి రోగాల నుండి, అసలు మెడిసినే లేని రాచపుండికి దేవుడు మెడిసిన్ ఇచ్చి బాగు చేసిన వాడు ఆయన కాదా? సో ఎలా ఉన్నా కూడా నమ్మకం అనేది ముందల ఆయన మీద ఉండాలి. సో ఆ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఏం చేస్తాడు, ఈ ఆపద నుంచి రక్షిస్తాడు. దేవుడు ఎలా రక్షిస్తాడంటే, మనకు ఆశ్రయంగా ఉండటం వల్ల రక్షిస్తాడు, మనకు దుర్గంగా ఉండటం వల్ల రక్షిస్తాడు. 34వ అధ్యాయము 6వ వచనం. ఎవరికి ఇప్పుడు ఎలా ఉండటం ద్వారా నీకు సాయం చేస్తాడన్న మాట్లాడుకున్నాం. ఎవరికి సాయం చేస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి అడుగుతావో. దీన మనసుకి నార్మల్గా అడగటానికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఓకే, నువ్వు ఇది చెయ్యాల్సిందే, నువ్వు చేస్తావు, నాది నువ్వు చేసి తీరాల్సిందే, ఇది జరిగి తీరాల్సిందే అన్నది కమాండింగ్ అంటాం. దయచేసి ఇది జరిగించనేది దీన మనసు. ఓకే, వెళ్ళండి, గుడ్. ఇంకా నువ్వు దీన మనసు అంటే ఏంటయ్యా అంటే, నువ్వు ఎవరి పట్ల ఎలా చూపిస్తున్నావు, నీ మనసు ఎలా ఉంది. పక్కన వాళ్ళ పట్ల నువ్వు ద్వేషం చూపించి దేవుడి దగ్గర ప్రేమ కోరుకుంటూ అవుతుందంటారా? పక్కన వాళ్ళ దగ్గర లేకపోతే కోపం చూపించి కుట్రలు ఉంచుకొని మనసులో, లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేక భావాలు ఉంచుకొని ప్రేమ చూపించుకోకుండా వాళ్ళతో కఠినంగా ఉండి, మనం ఉపవాస దినాల్లో మాట్లాడుకుంటాంగా, నా సేవకురాలు నేను ఎలా మాట్లాడతాను, కఠినంగా మాట్లాడి కఠినంగా బెత్తం వాడి అది చేసి ఇది చేసి ఉపవాసం చూడాలంటే దేవుడు చూస్తాడా? అక్కడ ఏం కావాలి నీకు? నీ మనసు దీన మనసు అయి ఉండాలి. నీ మనసు దీన మనసు ఎప్పుడవుతున్నాయా అంటే, నువ్వు దేవుణ్ణి మాదిరిగా తీసుకున్నప్పుడు. కొట్టారు, మన శ్రమకాలంలో ఉన్నారు కాబట్టి కలుపుతున్నా. కొట్టారు, దేవుణ్ణి హింసించారు, లేదు మాటలు అన్నారు, ఉమ్మేశారు, అపనిందలు మోపారు. దేవుడు ఎలా ఏ మనసుతో ఉన్నాడు అంటారు? సో క్షమించాడు ముందల. ఆ దీన మనసు ఎవరికైతే ఉందో అట్టి రీతిగా ఉన్న వాళ్ళు చేసిన ప్రతి మాటను దేవుడు ఏం చేస్తాడంట? వింటాడు. వినేం చేస్తాడు? చదువక్క. సో అతని శ్రమలు ఏదైతే శ్రమలు పడుతున్నాడో అది శ్రమలన్నిటి నుంచి ఏం చేస్తాడంట? మనం శ్రమల నుంచి తొలగింపబడాలి, రక్షింపబడాలి, అప్పుల వారం నుంచి తొలగిపోవాలి, అనారోగ్యం నుంచి మనం మెరుగైన స్థితిలోకి రావాలి, ఈ కష్టాలనే లేకుండా పోవాలి అంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరి మీద దీన మనసు కలిగి నువ్వుండు. దీన మనసు కలిగి ఉండి ఆపత్కాలంలో ఆయన నమ్ముకో. ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా రక్షిస్తాడు. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. రక్షించడం వల్ల నువ్వు మహిమపరిచే అవకాశం నీకు ఇస్తున్నాడు. ఎందరికో అవకాశం అనేది మనం పెద్దలు మాట్లాడతాం కదా, నాకన్నా పూర్వీకులు, అందమైన వాళ్ళు, బలాజ్యులు లేకుండా పోయారు, నన్ను ఈరోజు నువ్వు సజీవుడిగా ఉంచావు. దేనికో చేత? నిన్ను కొనియాడటానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను మహిమపరచడానికి నువ్వు నన్ను రక్షించి ఉన్నావు. సజీవులే కదా ఆయన స్తుతించేది. సో నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఈ ఆపత్కాలం అన్నిటి నుంచి నిన్ను రక్షించి ఒక ఛాన్స్ ఇచ్చాడు. మనం ఆ ఛాన్స్ యూటిలైజ్ ఎలా చేసుకోవాలి? ఆయన్ని మహిమపరచడం ద్వారా, ఆయన నమ్మటం ద్వారా. ఆపత్కాలంలో పదే నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన్ని అడగటం ద్వారా ఇది జరుగుతుంది. దావీదు కూడా అదే చెప్తున్నాడు. అదే విషయం 116వ అధ్యాయం మొత్తం మనం చూస్తాం. నాకు శ్రమయో వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమయో దుఃఖము మరణము నాకు సంభవించి ఉన్నది, నన్ను లాగాలని పాతాళం చూస్తా ఉంది. అయినా ఇన్ని జరిగినప్పుడు కూడా ఆపత్కాలం మందు నీవు యెహోవా నన్ను విడిపింపని నేను ఎప్పుడైతే మొరపెట్టానో, ఒకసారి కీర్తన 116వ అధ్యాయం చదవక్క. ఎవరిని కాపాడుతాడంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరైతే దీన మనసు కలిగి సాధువులై ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంట? కాపాడేవాడు. చదవక. నేను కృంగి ఉండగా నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము. సో ఈ క్షేమం ఎప్పుడు వచ్చింది దావీదు గారికి అంటే, ఫస్ట్ వచనంలో మనం మాట్లాడుతాం, నేను మొరపెట్టాను, నేను విజ్ఞాపన చేశాను, నా విజ్ఞాపనల్ని దేవుడికి ఆలకించాను. ఏ సమయంలో ఆలకించాను? నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు, శ్రమ దుఃఖము నాకు కలిగినప్పుడు, మరణాంధకారంలో నేను ఉన్నప్పుడు, పాతాళ వేదనలను పట్టుకున్నప్పుడు నేను చేసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటయ్యా అంటే, సహాయం చేయగలిగిన వాడికి నేను నా విజ్ఞాపనలను చెల్లించాను, దేవుడు నన్ను రక్షించాడు. ఇదిగో నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోకి నిన్ను ప్రవేశింపజేశాడు. తర్వాత ప్రాణంతో ఏం చెప్పాడు? ప్రాణంతో ఏం చెప్పాడయ్యా అంటే, ఇదిగో ప్రజలందరి ముందలే యెహోవా చేసిన ఉపకారంలో దేనిని
నువ్వు మరుమకు. నేనేం ఎలా దేవుని స్తుతించగలను? రక్షణ పాత్రను నేను చేపుట్టుకొని చూస్తానా, లేకపోతే ప్రజలందరి ముందలే యెహోవాకు సాక్ష్యంగా గణపరుస్తానా అన్నది తన తీర్మానం. యెషయా తీర్మానం ఒకటి ఉంది, హిజ్కియా తీర్మానం ఒకటి ఉంది. సదాకాలం బతికినంత కాలము తంతివాద్యాలతో దేవుని మహింపరుస్తానన్న తీర్మానం. ఇక్కడ ప్రజలందరి ఎదుట నేను సాక్షిగా ఉంటానన్న తీర్మానం దావీదు గారిది. సో ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టాడు, ఆయన విడిపించాడు. విడిపించిన నెక్స్ట్ మినిట్ ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి గణపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, అర్పణలు అర్పిస్తా ఉన్నాడు, దేవుణ్ణి ఆనందింపజేస్తున్నాడు అన్నమాట. థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా, ఎవ్రీ ఇయర్లో ఒక మంత్ అనేది థ్యాంక్స్ గివింగ్ అని పెట్టేసుకొని దేవుడు సంవత్సరం మొత్తం కాపాడాడని మనం చేస్తూ ఉంటాం. అది ఈ టైంలో చేశాడా థ్యాంక్స్ గివింగ్, ఎందుకంటే అది చేయగానే దేవుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాడు. నన్ను ప్రేమించి నన్ను మహింపరిచాడు కాబట్టి నేను అతను గణపరిచేదాన్ని. అతను ప్రేమించి నన్ను మహిమపరిచాడు కాబట్టి నేను అతనికి దీర్ఘాయుష్ చేత అతను తృప్తిపరుస్తాడు. అతను ప్రేమించి నన్ను మహిమపరిచాడు కనుక అతను నేను తలగా ఉంచుతాను, తోకగా అన్నాడు ఎంచనని తెలియజేస్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు ఆపత్కాలంలో చేయాల్సింది చేసినప్పుడు. ఆయన నమ్మావా, ఆయన్ని వేడుకున్నావా, ఆయన నిన్ను విడిపించావా, ఆయనను నువ్వు మహింపరిచావా. ఇది జరుగుతున్నప్పుడు ఈ సైకిల్ అనేది ఎక్కడ తెగకుండా పద్దాకలు దేవుడు కంటిన్యూ చేస్తానే ఉంటాడు అన్నమాట. యెషయా 41వ అధ్యాయం, దానికి ముందులో 2 కొరింథీ 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదవండి. సమస్తమైన మనకి ఎలాంటి ఇస్తాడంట, సమస్తమైన ఆదరణ కలుగు చేస్తాడంట. చదవక్క. ఓకే, చదవక్క. దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఎల్లప్పుడూ దేవుడికి ఉండేది ఏంటయ్యా అంటే నీ గురించి దేవునికి ఆదరణ ఉంటుంది అన్నమాట. సో ఆదరణతో ఏం చేస్తాడంట, ఎల్లప్పుడూ ఆదరిస్తానే ఉంటాడనమాట. ఈ లోకం నేను వెళ్ళటం మంచిది, నేను వెళితే ఏం జరిగిద్ది, వేరొక ఆదరణకర్త. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దేవుడికి ఉన్న గోల్ ఏంటయ్యా అంటే నిన్ను ఆదరించడం. ఎప్పుడు ఆదరించాలి దేవుడు? నీ శ్రమల్లో ఆదరించాలి. నువ్వు పాపం చేసినప్పుడు పాపం నుంచి విడుదల పొందడానికి ఆదరించాలి, నువ్వు ఒప్పుకోవడానికి ఆదరించాలి, లేదు నువ్వు ప్రార్థించడానికి ఆదరించాలి, ప్రార్థనా సహాయం కొరకు ఆదరించాలి. సో ఈ ఆదరణతో దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఎల్లప్పుడూ నిన్ను ఆదరిస్తానే ఉంటాడు. ఆదరించేవాడు మనల్ని శ్రమ పెట్టదగునా? శ్రమ పెడతాడా? పెడుతున్నాడంటే నేను ఈ శ్రమల కొలిమి నుంచి నేను బయటపడితేనే శుద్ధ సువర్ణంగా మారాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఏ పాయింట్లోనో దేవుడికి చేయాల్సిన మహిమను దేవునికి అర్జించలేదు, నీకు ఒక ట్రీట్మెంట్గా దేవుడు ఇచ్చేస్తాడు, అంతే కదా. ఒకసారి గాడి తప్పినప్పుడు ఎద్దులకి ఏం చేస్తాం, తీసుకొచ్చి మంటను తీసుకొచ్చి ఒక్క మంట చొరకని తగిలిస్తుంది. దేనికోసం? దారి తప్పకుండా. సో అలాంటివి ఏమైనా 2 రకాలుగా రావచ్చు. నీకు బుద్ధి చెప్పడానికి వచ్చి ఉండొచ్చు, దేవుని మహిమార్థము వచ్చి ఉండొచ్చు. సో ఏది వచ్చినా నువ్వు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే దేవుడు నన్ను ఆదరిస్తాడు, విడిచిపెట్టేవాడు కాదు కదా. యోబుకి అంత జరిగినప్పుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా. ఎలా చెప్పగలరు యోబుకి అంత జరిగినా విడిచిపెట్టలేదంటే? నోరు దోలాక్క 4 తిట్టారనమాట యోబుని. దేవుడు విడిచిపెట్టుంటే అవన్నీ వినేవాడు కాదు కదా. దేవుడు తొలగిపోయి ఉంటే అవన్నీ తెలిసేవి కాదు కదా. అంటే అర్థం ఏంటి? దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. సింహాల బోన్లో ఉన్నప్పుడు దానియేలుని ఏమైనా విడిచిపెట్టాడా? అగ్నిగుండంలో ఏమన్నా విడిచిపెట్టాడా? దేవుడు ఎప్పుడైనా విడిచిపెట్టాడు, ఎందుకంటే ఆయన ఆదరించేవాడు. ఆయనకున్న ఒక్కొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆలోచన ఏంటంటే నీ పాదాలకు రాయి తగలకూడదు, నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది పడినా కూడా ఏ అపాయం నీ వద్దకు రాకూడదు, నిన్ను ఆదరిస్తానే ఉంటాడు. ఆదరించడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆదరించడానికి ప్రాణం పెట్టాడు, ఆదరించడానికి నిన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా ఉండి తన శ్రమకు అర్పించి ఉన్నాడు. అలాంటి ఆదరణకర్త, ఆదరించేవాడు మనకెప్పటికీ శ్రమల్లో వదిలిపెట్టాలి, అనారోగ్యంలో వదిలిపెట్టాలి అనుకోడు. కాకపోతే మనల్ని ఆదరించే సమయంలో మనం ఎలా ఉన్నాం, మనం చేయాల్సిన పని మనం చేస్తున్నామా, లేకపోతే గాడి తప్పామా, ఏదన్నది మనం పరిశీలించుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఆయన ఆదరిస్తాడు, ఆయన ఆదరణతో ఆదరిస్తాడు. ఇంకే రీతిగా ఆదరిస్తాడు మనల్ని? మనకందరికీ బాగా వచ్చిన కీర్తన అనమాట. కీర్తన 23వ అధ్యాయంలో 3వ వచనం ఏం చేస్తా ఉందంటే ఆయన నా ప్రాణమును సేద తీరుస్తున్నాడు అనమాట. ఏ రీతిగా సేద తీరుస్తున్నాడు? 4వ వచనం చదవక్క. సో ఏ గాఢాంధకారంలో ఉన్నాను, అంధకారమైన స్థితిలో ఉన్నాను, అంధకారమైన ఈ లోకంలో ఉన్నాను, చీకటి కమ్ముకున్న జీవితంలో ఉన్నాను. కొంతమంది అంటారు కదా నీ జీవితం ఎలా ఉందంటే ఏం చెప్పడం, మొత్తం చీకటితో నిండిపోయింది.
అంధకారమైన జీవితం. అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, దావీదేమని కనపరుస్తున్నాడయ్యా అంటే, అలా ఉన్నా కూడా ఏ అపాయము నా యొద్దకు రాకుండా ఆయన నన్ను రక్షిస్తా ఉన్నాడనమాట. ఆయన తోడై ఉన్నాడనమాట. సో ఇక్కడ చేస్తుంది ఏంటంటే, ఆయన రాజాజ్ఞ నీకు తోడుగా ఉంది. ఆయన కట్టడి నీకు తోడుగా ఉంది. అదే కదా, దుడ్డుకర్ర దండం అంటే ఏంటో, దుడ్డుకర్ర ఏంటి, దండం అంటే ఏంటి? తప్పిపోతున్నాయా గొర్రెలు తీసుకొని ఒక్కటేయటం, అంతే కదా. ఎందుకు గొర్రెలు కాసుకునేవాడి చేతిలో ఈ ఎందుకుంటే దండం ఇవన్నీ ఎందుకుంటాయి అంటే, సులువుగా తప్పించుకునే కదా, ఈ సులువుగా తొలగిపోయే కదా. ఇది ఒక దెబ్బ వేసి, ఇది కాదు దెబ్బ ఎందుకు వేసాడని, నువ్వు నష్టం లేకుండా వేసింది కాదు దెబ్బ, ఇది కాదురా కుమారుడా, ఇది కాదు నువ్వు వెళ్ళాల్సిన మార్గం, ఇది నీ మార్గం అని తెలియజేయటానికి ఆయన దండం ఉంది. ఆయన దుడ్డుగర్ర ఈ దండం ఎందుకంటే మనల్ని సరిచేసి ఆయన ఆజ్ఞానుసారం నడిపించడానికి ఉంది. ఒకవేళ ఆయన ఆజ్ఞలు కానీ ఆయన నిబంధనలు కానీ వెనక తీసుంచితే మనం మాట్లాడుకుంటాం, మర్చివారులారా యోచించుడి, లేని ఎడల తప్పించువాడు ఎవడు కూడా లేడు. సో ఆ ఆజ్ఞల నుంచి నువ్వు పోకూడదు, ఆయన యొక్క మార్గం నుంచి నువ్వు తొలగిపోకూడదు, ఆయన నిబంధనల నుంచి నువ్వు తొలగిపోకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడయ్యా అంటే, నీకు తోడయ్యే ఉన్నాడు. తోడై ఉన్నా, నీ పక్కనే ఉన్నా. అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి కాకుండా ఇంకో కుమారుడు గురించి పసిపెట్టిలో మాట్లాడితే ఎలా ఉండిద్ది అంటే, తండ్రికి తోడుగానే ఉన్నాడు, తండ్రి చోటే ఉన్నాడు. కానీ ఎవరు తప్పిపోయారు? నిజమైన తప్పిపోయినవాడు ఎవరు? తోడుగా ఉన్నా కూడా కొన్నిసార్లు దండన అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. సో ఆ విషయంలో కూడా ఏం చెప్తున్నాడు అంటే, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నా కూడా నా దుడ్డికర్ర కానీ నా దండం కానీ నీకు ఎప్పుడు ఏం చేస్తాయంటే నిన్ను ఆదరిస్తుంది. ఆయన ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన దుడ్డికర్ర కానీ ఆయన దండం కానీ ఏం చేస్తున్నాయా అంటే ఆదరిస్తూ ఉంది. శిక్షించిన దేవుని ఆదరణే, మనల్ని ప్రేమించిన దేవుని ఆదరణే, సరిచేసిన దేవుని ఆదరణే, ఒక సుత్తితో కొట్టినా కూడా సరి చేసుకోవడానికి లేదు, మహిమపరచడానికి. ఏదైనా దేవుడు ఏ రీతికి ఆదరిస్తున్నాడంటే మనం ఘనపరచడానికి ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకి రావడానికి, తిరిగి రావడానికి, ఒకవేళ తప్పిపోయి ఉన్నామేమో మరలా చూసుకొని తిరిగి రావడానికి ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆదరణతో నిన్ను నింపుతా ఉన్నాడు అనమాట. యెషయా 41వ అధ్యాయము 9-10 వచ్చినాడు. ఓకే, నీకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది వాగ్దానం అన్నమాట. శ్రమలు వచ్చినాయని నువ్వు బాధపడుతున్నావా, అనారోగ్యం వచ్చిందని బాధపడుతున్నావా, కుమారులకు అస్వస్థత వచ్చిందని బాధపడుతున్నావా, ఏదొచ్చినా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటయ్యా అంటే, నేను నీకేం చేస్తా ఉన్నాను? తోడై ఉన్నాను. చదవక భయపడాల్సిన అవసరం లేదు. ఇదో ప్రాణాపాయం స్థితి వచ్చిందా, లేకపోతే మన చేయి దాటిపోతుందా అన్న విషయాలు నీకు అవసరం లేదు. ఎందుకు? నువ్వు భయపడాల్సిన అవసరము ఏమాత్రం లేదు, నేను నీకు తోడై ఉన్నాను. చదవక నీకు నువ్వు అనుదినం సేవిస్తున్నావా లేదా? దేవుడిని అనుదినం దేవుని దగ్గరకు వచ్చి దేవునికి మొరపెడుతున్నావా లేదా? దేవుడు నిజంగానే యేసు ప్రభువారే నా దేవుడని నువ్వు అనుకుంటే, ఈయన తప్ప వేరొక దేవుడు లేడనుకుంటే నువ్వు దిగులు పడాల్సిన అవసరము లేదు. ఎందుకు? నువ్వు దేవుడిని ఎవరిని ఎంచుకున్నావు? నిజమైన దేవుడిని ఎంచుకున్నావు. నువ్వు రోజు వచ్చి దేవుని సన్నిధిలో ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అంటే, నువ్వు దేవుడిని ఎంచుకున్న ఆయనకి ప్రార్థన చేస్తున్నావు. సో నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చదవక్క. సో నువ్వు ఒకవేళ బలహీన స్థితిలో ఉన్నావు, నా కుమారుడికి బలహీనలు వచ్చి, నాకు బలహీనత వచ్చింది, ఎవరికి బలహీనతలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడన్నమాట. సహాయం చేసే వాళ్ళు ఎవరు? దేవుడే సహాయం చేస్తాడనమాట. నిన్ను బలపరిచినా, నీకు సహాయం చేసినా, మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఈ జనరేషన్ టైంలో మాట్లాడుకుంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా డెఫిషియన్సీ. అది ఐరన్ అవని, అది కాల్షియం అవని, అది లేకపోతే ఏదైనా అవని, కానీ ఏ రీతిగా వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ప్లేట్స్ తగ్గిపోయినాయా, రోదన రెసిడెన్సీ లేనట్టే, అది డెఫిషియన్సీ. ఏది కొదువై ఉన్నా కొదువును సమృద్ధిగా తీర్చగలిగిన వాడు ఎవరంటారు? దేవుడే అంటారు కదా. సో దాని గురించి ఆ మాట అన్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నావా? ఏ విషయం బలహీనంగా ఉంది నీలో రోధ నిరోధ శక్తి బలహీనంగా ఉందా, లేకపోతే ఎముకలకు సత్తునిచ్చే ఆ కాల్షియం బలహీనంగా ఉందా, లేకపోతే నీకు ఏది బలహీనంగా ఉన్నా దాన్ని బలపరచువాడు ఎవరయ్యా అంటే, సో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బలహీనతలో ఈ వాగ్దాన్ని నిత్తి పట్టుకొని ప్రార్థించి, నువ్వు నాకు దేవుడు అని చెప్పావు, నువ్వు ఎవరైతే దేవుడిగా ఎంచుకున్నావో ఆయన దిగులు పడాల్సిన అవసరం లేదని నువ్వు చెప్పావు. నేను నీ రోజు నీ సన్నిధికి వస్తున్నా. నేను మా కుటుంబంలో ఈ బలహీనతలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు?
ఇచ్చి శోధించండి, ఇవ్వకుండా కమాండింగ్ అన్నాడు కదా, నువ్వు కమాండింగ్ అని చెప్పావు కదా అన్నావని అది తప్పడం కాదు. ఇచ్చి శోధించండి, నువ్వు చేసి శోధించు. నేను రోజు సన్నిధికి వస్తున్నా, రోజు నీకు ప్రార్థన చేస్తున్నా, రోజు వాక్యం వింటున్నా, రోజు వాక్యంలో బలపడుతున్నా, ఇంత బలపడుతున్నా కూడా నాకు, నా కుమారులకు కానీ నా కుటుంబానికి కానీ ఈ అస్వస్థత ఎందుకు ఇస్తున్నావు? నేను నమ్ముకున్న దేవుడు నువ్వే కదా, నేను ఆశ్రయించిన దేవుడు నువ్వే కదా, నాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు నువ్వే కదా, నాకు దుర్గంగా ఉన్న దేవుడు నువ్వే కదా అని నువ్వు ప్రార్థన చేసి ఎప్పుడైతే అడుగుతున్నావో దేవుడు ఏం చేస్తాడంట, నీకు నిన్ను బలపరుస్తాడు అనమాట. ఆపత్కాలం నుంచి నిన్ను విడుదల చేస్తాడు అనమాట. నిర్గమకాండం 23:25 లాస్ట్ ఒకసారి 41 9-10 లాస్ట్గా ఏం మాట్లాడతాడంటే దక్షిణ హస్తముతో ఏం చేస్తాడంట. సో 3 రకాలుగా మనం ఆదుకోవటం చూసాం. ఫస్ట్ ఇదేంటిది, ఆదరణతో ఆడుకున్నాడు. రెండోది తోడై ఉండి దుడ్డుగరతో దండంతో ఆదరింది. ఈ 2 దేనికయ్యా అంటే ఫస్ట్ ఇది నిన్ను కాపాడటానికి గురించి, 2 నువ్వు తప్పు చేసి సరి చేయటానికి, 3వది దక్షిణ హస్తంతో ఎందుకంటే నీకు కొరతగా ఉన్న దాని నుంచి నిన్ను ఆదరించడానికి. ఏ దేవుడు బాహుబలం ఏమన్నా, నా దక్షిణాస్తంలో ఏముందంట, బలం ఉందంట ఆయన దక్షిణాస్తంలో. సో ఆ బలం దక్షిణాస్తంతో నిన్ను ఆదరిస్తున్నాడంటే అర్థం ఏంటంటే నిన్ను బలపరుస్తున్నాడని అర్థం. నీకు ఏదైతే తక్కువ ఉందో దాంతో దేవుడు బలపరచును గాక, ఏదైతే కొరతగా ఉందో దాంతో దేవుడు తన దక్షిణాస్తం నుంచి వచ్చిన శక్తితో నీకు సమృద్ధి దేవుడు అనుగ్రహించును గాక. సో ఈ దక్షిణాస్తంతో ఆదరించడం అంటే నిన్ను బలపరచడం. ఆ దొడ్డు కరతగా దండంతో కానీ ఆదరించడం ఏంటంటే మార్గం తప్పుతుంటే నిన్ను మార్గం తప్పకుండా కాపాడటం. సో ఈ 2 ఆదరించడం గురించి మాట్లాడుకున్నాం. నిర్గమకాండము 23:25 దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు సేవిస్తున్న దేవుడు నీ మధ్య నుండి ఏ రోగం కూడా నీకు లేకుండా. అంటే దేవుని సేవించడం వల్ల లాభం ఉందంటారా లేదంటారా? అనుదినం నేను సేవిస్తున్నాను, దేవుడు నాకు ఇంత గౌరవం చేశాడా? లేదు, నేను సమృద్ధి గలనైనా వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తుడిగా చేశాడు. దేవుడు రిక్తుడిగా ఎక్కడా చేయలే. అనుదినం అదే అన్యుడైన వాడు చెప్పే సాక్ష్యం ఏంటయ్యా అంటే, అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు, దేవుడు నమ్మని వాడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నమ్ముకున్న నీ సాక్ష్యం అంత బలంగా ఉండాలి. దేవుడిని నేను సేవిస్తున్నా, నా కుమారులకు వచ్చినా, నా కుటుంబానికి వచ్చినా, నాకు వచ్చినా, నా భర్తకు వచ్చినా, నా పిల్లలకు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు, ఆదరిస్తాడు, దక్షిణాస్తంతో తన బలాన్ని అనుగ్రహిస్తాడు. అదే విషయంలో దానియేలు గురించి కూడా ఆపత్కాలం వచ్చింది, దేవుడు ఆదరించాడంటారా లేదంటారా? అనుదినం సేవిస్తున్న నీ దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడే అని దానియేలు చూపించినప్పుడు మనం ఏం చేయాలి, చూపించిన వాడిని మాదిరి తీసుకొని మనం కూడా ఆ నమ్మకంతో ఉండాలి. మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అన్న విషయంలో శారా విషయంలో ఏజ్ అయిపోయిన వాళ్ళకి బలం వచ్చింది, జకర్యా వాళ్ళ విషయంలో కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళకి బలం వచ్చింది అనుకున్నప్పుడు ఇద్దరి విషయంలో కూడా వాళ్ళిద్దరు నమ్మల. ఫస్ట్ శారా నమ్మిందా, నవ్వింది. ఆయన కూడా నమ్మల. మరి ఏంది తేడా వచ్చింది ఇద్దరికి మధ్య ఏం తేడా వచ్చింది? జకర్యా గారికి కానీ ఈయనకు కానీ ఏం తేడా వచ్చిందయ్యా అంటే, ఈయన ముందలే చూశాడు శారా బలం పొందిందా లేదా అని, ముందలే ఈయనకి తెలిసి కూడా సందేహపడితే అనాల్సి వచ్చింది. శారా దానికి ముందర చూడలేదు, బలం ఉదిగిపోయిన తర్వాత కూడా గర్భం ధరించగల శక్తి వస్తుందా అన్నది ఇదివరకు ఎప్పుడు శారా అనేది చూసి ఎరగదు, కనివిని ఎరగదు. కానీ ఈయనకి తెలుసు అంటారా? తెలుసు. దేవుని సేవిస్తే ఏం జరిగిద్దో తెలుసు, దేవునికి ప్రార్థన రోజు చేస్తే ఏమైద్దో తెలుసు, దేవుని వాక్యం రోజు వినటం వల్ల ఏం జరిగిద్దో ఈయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా క్వశ్చన్ చేశాడంటే ఏమనాలి, బెత్తం ఇచ్చుకుందా అనాలి. అదే చేసింది అక్కడ గాబ్రియల్ కూడా. నీ నోరు వడ, మనం అంటాం కదా కోపం రంగాలే, అరే నీ నోరు వడ అన్నట్టే ఆమె కూడా ఏమంది, నీ నోరు మౌనమై ఉంటావని చెప్పేసి, సైలెంట్గా ఉండాలని చెప్పేసి. సో అనుదినం నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడతాడా అని నీకు క్వశ్చన్ వస్తే దానియేలు విషయం జరిగింది. సో ఖచ్చితంగా కాపాడతాడు. కాబట్టి నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకు? దానియేలుకి చేసిన దేవుడు నాకు చేయకుండా ఉంటాడా? అప్పుడు దేవుడు బాగా, అంటే మనం ప్లేయర్స్ గురించి క్రికెట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఒకడేమో ప్రైమ్ టైంలో బాగా ఆడతాడు అనమాట, తర్వాత వచ్చేసరికి ముసలాడు అయిపోయినా కానీ ఏదైనా ఆడలేడు. సో దేవుడు కూడా అలానే ఉంటాడు. అప్పుడు బాగా చేశాడు, ఇప్పుడు బాగా చేయటానికి కానీ లేదు, నిన్న నేడు రేపు ఎప్పుడు నిరంతరం ఎలా ఉన్నాడంట. దానియేలుకి చేసిన దేవుడు నాకు చేస్తాడా లేదా? సో ఆపత్కాలంలో చేయాల్సింది ఏంటంటే ఆయన్ని నమ్మడం.
లాస్ట్గా యెషయా 53 అధ్యాయము 4-5 వచనం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన మన రోగాల్ని శుద్ధీకరించడానికి కానీ, మన మధ్య రోగము లేకుండా చేయటానికి కానీ ఆయనకి ఏ అధికారం ఉందంటారు అధికారము? యేసు ప్రభు వారికి రోగాల్ని స్వస్థపరిచే అధికారం ఉందా లేదా? ఎలా ఉంది? ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఏ రీతిగా వచ్చింది? నాన్నగారు ఆగండి. దేవుడు ఇందాక మనం మాట్లాడుకున్నాంగా, మీ మధ్యలో ఉన్న రోగాన్ని దేవుడు తీసివేస్తాడు అన్న మాట నిజమైతే ఏ రీతిగా తీసివేస్తాడు? అసలు ఆ రోగాన్ని తీసివేయటానికి యేసు వారికి శక్తి కానీ ఆ సామర్థ్యం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? లేక చేసే పేపర్ పట్టుకోండి. అది అందరికి రావాలి కదా ఆలోచన, అది ఎందుకు వచ్చింది అన్నది ఆలోచన రావాలి అందరికి. సో ఆయనకి ఎలా వచ్చిందయ్యా రోగం నుంచి స్వస్థత అనిపించే శక్తి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి చేసింది అదే. మన శ్రమకాలంలో మనం ధ్యానించే శ్రమ దినాల్లో మనం ధ్యానించేది ఏంటి? ఆయన మరొకరికి రక్తం కాచాడు, గాయాలు పొందాడు. ఆ గాయాల ద్వారా మనకేం వస్తుంది? ఎందుకు ఆయన గాయాల ద్వారా స్వస్థత వస్తుందంటే మన రోగాలు ఆయన పొందాడు. మన రోగాల్ని ఆయన గాయాలుగా పొందాడు కదా. సో ఆ రీతిగా ఆయన మొత్తం చదవకు ఒకసారి, ఫస్ట్ నుంచి రోగాన్ని భరించాడు, ఆయన వచనాలను సహించాడు. దేవుని వల్ల మనల్ని రక్షించడానికి కానీ, మనల్ని ఆపత్కాలం నుంచి మనల్ని విడిపించడానికి కానీ ఆయన ఏమయ్యాడంటే దేవుని చేత బాధింపబడ్డాడు. అసలు దేవుడి చేత యేసుప్రభు వారు బాధింపబడ్డారంటే 4వ మాట అదే. బాధింపబడ్డారా? అక్కడ బాధ వచ్చింది. బిగ్గరగా రావడానికి కారణం ఏంటంటే దేవుడి చేత ఆయన బాధింపబడ్డాడు. ఎడబాటు ఆయనకి బాధ కలిగించింది. సో ఆపత్కాలంలో మన వరకు బాధ రావాలంటే అర్థం ఏంటంటే, ఒకటి దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండాలి, లేదు 2 మనం దేవుని విడిచిపెట్టేట్టు ఉండాలి. సో ఆపత్కాలంలో ఏ సమస్య లేకుండా నువ్వు తప్పించుకున్నావంటే క్లాప్స్ కొట్టుకు. ఎందుకంటే నువ్వు దేవుడికి దగ్గరగానే ఉన్నావు, దేవుడు నీకు కూడా తోడుగానే ఉన్నాడు. అందుకనే నువ్వు మహిమపరచడానికి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని గణపరచడానికి ఈరోజు దేవుని సజీవ సంఖ్యలో నువ్వు ఉన్నావు. సో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఆదరించాడు కాబట్టి కృతజ్ఞత చెల్లించిన, దేవుని మహిమపరిచిన. అటు రీతిగా ఈ శ్రమకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి రోగాల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన రోగాలు భరించాడు. మన కష్టాల నుంచి తొలగించడానికి ఆయన కష్టం పడ్డాడు. ఆయన తండ్రికి తానంతరికత దూరమైన బాధను తీసుకొని మనల్ని తండ్రికి దగ్గరగా చేశాడు అనమాట. ఆ రీతైన ఆ వాగ్దానాన్ని నువ్వు శ్రమకాలమే జ్ఞాపకం చేసుకుంటావంటే శ్రమకాలం మాత్రమే కాదు, కానీ నువ్వు ప్రతి శోధనలు వచ్చినప్పుడు. మా క్రైస్తవ జీవితం అనేది మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 40 days జస్ట్ ఎగ్జాంపుల్. శ్రమలు అనుభవించడానికి ఈ 40 days జస్ట్ ఒక ఎగ్జాంపుల్. నువ్వు జీవితాన్ని వ్రతాన్ని ప్రారంభించడానికి. జీవితాంతం నీకేం వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ సమయంలో దేవుని తోడుగా ఎలా ఉండాలని నేర్పించడానికి ఈ శ్రమ దినాలు నేర్చుకొని దీని యొక్క పాటింపు అనేది నీ జీవితకాలం చేసావంటే దేవుడికి నువ్వు దూరం అవ్వవు, దేవుడి నుంచి నీకు దేవుడు దూరం అవ్వడు అనమాట. దేవుడు ఆ ఆశీర్వాదాలని మన సంఘస్థులందరికీ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబానికి బలహీనంగా ఉన్న పండుగ దేవుడు అనుగ్రహించిన గాక. ఆయన దక్షిణాస్తంతో ఆ బలాన్ని దేవుడు అనుగ్రహించిన గాక. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక.